పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో క్రోసూరు మండలంలోని హసనాబాద్లో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో సుమారు 110 మంది పోలీసులు పాల్గొని హసనాబాద్ గ్రామంలో అనువనువునా గాలించారు. ఇళ్లలో నిల్వ ఉంచిన 6 కత్తులు, 4 గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 44 బైకులను సీజ్ చేశారు పోలీసులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆవేశంలో బయట తీసుకొచ్చి రా నా కూడా కానీ అనుకుంటే అవి తీసుకుంటూ ఉంటుంది తీసుకొచ్చాను. ఈరోజు సత్యంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెదకూరపాడు సర్కిల్ క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హసనాబాద్ అనే విలేజ్లో సుమారు 100 మంది ఆఫీసర్స్ మరియు సిబ్బందితోటి మేము ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 44 2 వీలర్స్ వెహికల్స్, రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్నటువంటి కత్తులు ఒక 6, గొడ్డలు ఒక 4, గడ్డపార్లు, బరిసెలు ఒక 2, ఇవన్నీ డేంజరస్ వెపన్స్, అవి కూడా కొన్ని ఇళ్లలో సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఊరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆపరేషన్కి ఈ ఊర్లో ఇంతకుముందు గంజాయి దొరికింది, ప్లస్ ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతూ ఉంటాయి.